వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన ఈ ప్రశస్త సమయం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన ఆత్మీయ మేలుకై దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో విశ్వాసం అనేది తగ్గిపోతున్న దినాల్లో ఉంటున్నాం. ఒకప్పుడున్న విశ్వాసానికి ఈరోజు కలిగిన విశ్వాసానికి పెరుగుతున్నామా తగ్గుతున్నామని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రభువు నమ్మిన ప్రారంభ దినాల్లో మనమైతే దేవుడంటే ఎంతో విశ్వాసం, ప్రార్థన అంటే ఎంత ఆసక్తిగా ఉండేవాళ్ళము. ఎక్కడికైనా పరిగెత్తే వాళ్ళం మీటింగ్స్ అంటే, అవునా కాదా? మేము చిన్నప్పుడైతే మా ఊరు అల్లూరు అయితే ఆ చుట్టుపక్కల 15 కిలోమీటర్లు ఎక్కడ మీటింగ్ జరిగినా, అప్పుడంటే మీటింగ్స్ దొరికేది లేదనమాట బయట. అప్పుడు నిక్కర్లు వేసుకునే వయసులో ఆ 15 కిలోమీటర్లు మా ఊరు దగ్గర భోజనాలు బెటర్. మీటింగ్ పెడితే ఏం బెటరు? 11 కానీ 12 కానీ ఇంటికి నడుచుకొచ్చి అన్నం తినాల్సిందే. ఆ టైంలో సంఘం అంతా ఊరంతా పోయి మొత్తం నడుచుకుంటా వచ్చి భోజనం ఇంటికి చేసేవాళ్ళం. ఇంటికి వచ్చి 12, 12:30 అయిపోయింది. ఒకవేళ రెండో రోజు కూడా మీటింగ్ ఉందనుకో, మామూలుగా ఏం చెప్తాం? తల్లిదండ్రులకి ఏం చెప్తాం? మామూలుగా చెప్పండి. పిల్లలు అయితే ఏం చెప్తారు? పోమ్మ, రాత్రి 12 అయిపోయింది, అప్పుడు వచ్చి పోదన్నాం మేము, ఈరోజు రాంపో అని ఎగ్గొట్టేస్తాం. కానీ 3 రోజులు నడిచి వెళ్ళేవాళ్ళం, 3 రోజులు తిరిగి నడుచుకుని వచ్చేవాళ్ళం. సంఘం అంతా 150 మందివి, ముసలి ముతక, ఆడోళ్ళు, మగోళ్ళు, ఉద్యోగస్తులు, ఎవరన్నా సైకిల్ ఉంటే అదృష్టం ఆ రోజులు అనమాట. అంటే అర్థమైంది మీకు? సైకిల్ ఉంటే అదృష్టవంతులు, వాళ్ళు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా 2-3 ఎక్కించుకుపోయి, చిన్నపిల్లల ముందు బార మీద కూర్చోబెట్టుకొని వెనక ఒకరిని 2 ఎక్కించుకొని పోతుండేవాళ్ళు. అంటే నడవలేని బిడ్డలు ఎక్కించుకుపోయి. ఎంత ఆసక్తి చూడండి ఒకప్పుడు దేవుడు అంటే, వాక్యం అంటే ఎంత ఆసక్తి, ఎంత విశ్వాసం ఉండేది ఒకప్పుడు. మనం ఈ రోజులో విశ్వాసం ఏమైపోతుంది? చూద్దాంలే, వద్దాంలే, వస్తానులే అంటున్నాం మనం, అవునా కదా? నిజం చెప్పండి. ఆ రోజుల్లోనూ విశ్వాసం ఈ రోజుల్లో మనకు ఉండటం వల్ల తగ్గిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్తా, మీ గుండె అయిపోయే మాట చెప్తా. వాక్యంలో ఏమని రాసింది తెలుసా? మనుష్య కుమారుడని యేసుక్రీస్తు ప్రభు రెండవసారి రాబోతున్నాడు. మొదటిసారి సర్వ ప్రపంచాని కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చాడు, రక్తం గార్చడానికి వచ్చాడు, పాపము క్షమించి రక్షించడానికి వచ్చాడు. అయితే రెండవ పర్యాయం ప్రభు రాబోతున్నాడు. ఈసారి అందరి కోసం రాబోట్ల. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం రాబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే ఒక సమస్య చెప్తా మీకు. ఆయన అందరి కోసం రాబోట్లేదు. ఆయన నమ్ముకున్న వాళ్ళ కొరకే, విశ్వాసం ఉంచిన వాళ్ళ కొరకే, సంఘము కొరకే ప్రభు రాబోతున్నాడు. మంచిది. అయితే ఏం రాసి తెలుసు వాక్యంలో? మనుష్య కుమారుని రాకడ దినాలలో 2 తగ్గిపోతాయంట. ఏం తగ్గిపోతాయి? 2 ఏందో చెప్పండి? 1 ప్రేమ, 2 విశ్వాసం. ఏం తగ్గిపోతాయి? నిజమే కాదా? ప్రేమలు తగ్గిపోతున్నాయా లేదా? ఇప్పుడు యేసు ప్రభు రాకడ వస్తూ ఉందంటే నమ్మిన మనం కూడా విశ్వాసం తగ్గిపోతాం. వస్తాడని చెప్తున్నారు మా తాతల కాలం నుంచి, వస్తాడో రాడు అనే భావనలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. కానీ చుట్టుపక్కల మీకు ఎన్ని తెలుసో తెలీదు, నాకు తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రభువు రాకడకు ఎన్నో సూచనలు నెరవేరిపోతా ఉన్నాయి, జరిగిపోతున్నాయి. అనేక వాగ్దానాలు నెరవేరిపోతా ఉన్నాయి, చాలా వేగవంతంగా జరిగిపోతున్నాయి. అంటే 200 సంవత్సరాల్లో జరగని వాగ్దానాలు 1.5 సంవత్సరాలు జరిగిపోయినాయి ఈ మధ్యకాలంలో. ఎంతకాలం లోపల? 200 సంవత్సరాల్లో జరగని వాగ్దానాలు 2 సంవత్సరాలు జరిగిపోయినాయి. అన్నీ కూడా వాగ్దానాలు చాలా నెరవేరిపోయినాయి ఈ మధ్య కాలంలో. అంటే రాకడ దగ్గరగా ఉంది.
అయితే ఏం జరుగుతుంది? అందుకే అన్నాడు ఒక మాట, ఏమన్నాడు తెలుసా? మనుష్య కుమారుడి రాకడ దినమున మనుషులలో విశ్వాసమును కనుగొందునా అన్నాడంట. ఎప్పుడు విశ్వాసం కనుగొనాలా? యేసు ప్రభు రాకడలో వచ్చేటప్పటికి విశ్వాసులుగా పిలువబడే మనలో అసలు విశ్వాసాన్ని దేవుడు కనుగొనగలడా? మనలో విశ్వాసం ఉన్నదో లేదో అని ప్రభు చూడగలడా అనేది ఈరోజు మన ప్రశ్న, దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్మారు, ఏదో కార్యాలు మీకు జరిగాయి, ఏదో కారణం చేత యేసు ప్రభుని నమ్ముకున్నారు, మీరు మంచిది, నేను చెడ్డట్లా. కానీ ఆ విశ్వాసం పెరుగుతూ ఉందా, తరిగిపోతా ఉందా రోజు రోజుకి? ఒకప్పుడు ఒక చోట ప్రార్థన అంటే ఆటోలు వేసుకొని పరిగెత్తి వెళ్ళిపోయేవాడు. మన సంఘాల్లో ఎక్కడ ప్రార్థన అన్న అంతే కదా, ఇది నెలకు ఒక ప్రార్థనే కదా మనం పెట్టుకునేది. 4 సంఘాల నుంచి ఏం చేయాలా? ఆటోలు వేసుకొని వచ్చేసి కూర్చొని ప్రార్థన చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి ఇంటికి. అక్కడ పోయే కొత్తపట్నం దగ్గర ఒక సంఘం ఉంది కదా మనకు, ఉంది కదా. ఒకరోజు రాత్రి మేము మీటింగ్ వాల్ పోస్టులు అంటించడానికి పోయాం. ఇక్కడ ఎట్ట చేయాలబ్బా అనుకుంటున్నాం మేము, అనుకుంటుంటే చీగడుకోవడానికి ఎట్లా అనుకుంటూ వాల్ పోస్టులు అతికితాం. పోతే రాత్రి మేము ఇది 9:30, 10 గంటల టైం. అప్పుడు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు ఎవరు చర్చిలో ఉన్నారు. ఇప్పుడు ఎవరున్న వాళ్ళు ఇక్కడ, నేను కూడా వెళ్ళాను ఆ రోజు ప్యాంప్లెట్ అతికిస్తున్నాను, పోస్టులు అతికించడానికి. రాత్రి 10 గంటలప్పుడు చిమ్మ చీకటి, మనుషులు ఎవరు లేరు, బయట లైట్ వేసి ఉంది. తీరా లోపలికి నెట్టితే తలుపు నెట్టి ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు కూడా అంటే బండి బయట ఉంది. అప్పుడు డౌట్ వచ్చింది ఎవరో ఉంటారు లోపల అని. నాకు ఎంత సంతోషం అయిపోయిందంటే, అబ్బా ఈ చర్చికి రావడానికే చాలా కష్టంగా ఉంది, ఇటువంటి చోట రాత్రి 10 గంటలకి ప్రార్థన చేసుకునే ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే నేనేమని మాట ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఈ రోజుల్లో రోజులు గడిచిపోయే కొద్దీ మనం దేవుడు అన్ని విధాలుగా దీవిస్తున్నాడు కదా. ఆహారం మారింది, వస్త్రాలు మారాయి, వాహనాలు మారాయి, ఇళ్ళు మారిపోయి, అంతస్తులు మారిపోయి, చదువులు మారిపోయి, అన్నీ మారిపోయాయి. కానీ విశ్వాసంలో మాత్రం ఎదుగుదల. దేవుడు ఇచ్చే కొద్ది, దేవుడు దీవించే కొద్ది, దేవుడు మనల్ని ఆశీర్వదించే కొద్ది దేవుని మీద విశ్వాసం ఉండడము రోజు రోజుకి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. దేవుని బిడ్డలారా, గతంలో కూడా ఒకరోజు ఇదే వర్తమానం తీసుకొచ్చే మీ దగ్గరికి, ఎంతమంది గుర్తుందో లేదు? అవునా? అదిగో చూడండి ఎంత మంచి వాక్యం. ఎందుకో మిమ్మల్ని దేవుడు మళ్ళా దర్శిస్తున్నాడు ఈరోజు. ఆడ చెప్పాను నేను వినపడలేదు వర్తమానాన్ని, కానీ ఈ వర్తమానం వేరే కోణంలో తీసుకొచ్చి, అందుకని ఏంది విశ్వాసం ఏం చేస్తాడో పాస్టర్ అనుకుంటారేమో, ఆ వచనం కూడా చదివించి అందుకే చెప్తున్నా. 2-3 వచనాలు చదువుదాం, తర్వాత మనం అంశంలోకి వెళ్తా. చూడండి, ఆ దేవుని వాక్యం రాయబడిన మాట మనం గమనిస్తే, తెస్సలోనికీ పత్రిక, దీని ఒకసారి 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసం అందరికి ఉందా లేదా? ఉందంటారు, లేదంటారా? అడిగితే మాకు ఎంత విశ్వాసం తెలుసా అంటారు మీరు. పరీక్షలు పెడితే విశ్వాసంలో ఎగిరిపోతుంటారు. పరీక్ష పెట్టకపోతే మనందరం విశ్వాసం లెక్కలో ఉంటాం. కష్టాలు వస్తే తెలుస్తుంది మన విశ్వాసం ఎంత ఉంటుందో. రోగం వస్తే తెలుస్తుంది. డాక్టర్ మా క్యాన్సర్ అన్నాడు అనుకో, చావు ముందు ఇప్పుడు చచ్చిపోయి ఉంటావు. నువ్వు చచ్చిపోయేది కాక మీ ఇంట్లో వాళ్ళందరూ చంపేస్తావు. ఎప్పుడైనా చచ్చిపోతామా? చచ్చిపోతాం కదమ్మా. అయ్యా చచ్చిపోతాం. క్యాన్సర్ వస్తే భయమా? చచ్చిపోతే ఎక్కడికి పోతాం? పరలోకం కదా. ఇంకెందుకు ఇప్పుడు ఈ ప్రయత్నం దేనికోసం? ఈ భక్తి అంతా దేనికోసం చెప్పండి? అక్కడికే కదా. ముందు పోతే ఏం బాధే ఉంది? సంతోషింపట. క్యాన్సర్ వచ్చింది, హల్లెలూయా. బాగుండవయ్యా, భలేవాడు, నువ్వు భలే చెప్పొచ్చావటవా అంటే మనకు విశ్వాసం లేదు నిజంగా. ఎందుకని? మన విశ్వాసం ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే ఆ రాజ్యానికి వారసులం కావడానికి. అసలు కథ అది మర్చిపోయి ఇక్కడే తెస్టేసుకొని కూర్చోవాలా, ఏడే ఆస్తులు సంపాదించుకోవాలా, ఇక్కడే అది తెచ్చుకోవాలి, అది పోగొట్టుకుంటుంటివే. విశ్వాసం ఉందా మనకు? చెప్పండి. విశ్వాసం అందరికీ లేదంటుంది వాక్యం. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు విశ్వాసాన్ని
చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. చూడండి, తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రికలో చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, చదవండి, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పౌలు చనిపోయే ముందు చెప్తున్న మాట, నేనేమన్నాడు? మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చి ఎప్పటికప్పుడు. లోకంలో విశ్వాసము తొలగిపోయే పరిస్థితులు అనేక సార్లు ఉంటాయి. దేవుని నమ్మకంలోంచి జారిపోయేదానికి, తప్పిపోయేదానికి ఎన్నో పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. కొన్ని కష్టాలు మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. కొన్ని ప్రభావాలు, కొన్ని స్నేహాలు మనల్ని ప్రభు దగ్గరికి రానికుండా చేస్తూ ఉంటాయి. మన విశ్వాసాన్ని కొనసాగించుకోకుండా, అభివృద్ధి పరుచుకోకుండా ఆటంకం చేస్తూ ఉంటాయి. అయితే పౌలు అంటాడు, ఏమంటాడు? నా విశ్వాసము నేను కాపాడుకుంటూ వచ్చా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలకు నన్ను గురి చేసినా, నేను మాత్రం దేన్ని పోగొట్టుకోలేదు? నా విశ్వాసాన్ని పోగొట్టుకోవాలి, నేను కాపాడుకున్నాను. నా కొరకే ఉంది నీతి కిరీటం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి. అయితే ఇంకొక మాట అక్కడ కింద రాశాడు, ఏం తెలుసా? అది నాకు మాత్రమే కాదు, నాకును దేవుని చూడాలని, దేవుని రాజ్యము చేరాలని, పరలోకంలో యేసయ్యను చూడాలని, ఆయన ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా చూడాలని అపేక్షించి విశ్వాసంతో ఎదురు చూచే వారందరికీ. హల్లెలూయా చెప్పండి. వాక్యం ఏం చెప్తుంది? ఎవరికంటే కిరీటము? విశ్వాసాన్ని కాపాడుకునే వాళ్ళకి, విశ్వాసంలో కొనసాగే వాళ్ళకి, విశ్వాసాన్ని బలపరుచుకునే వాళ్ళకి, విశ్వాసం చివరి గడియ వరకు నిలబెట్టుకుంటూ, కాపాడుకుంటూ కొనసాగిపోయే వాళ్ళకి దేవుని బిడ్డల కిరీటం. ఎవరికి ఇస్తాడంట? నాకు ఇస్తాడని పౌలు గట్టిగా చెప్పేశాడు. ఇంకెవరికి ఇస్తాడంట? ఒకవేళ మహేష్ పాస్టర్ గారు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అనుకో, ఆయనకు వస్తుంది. అన్న మీ పేరన్నా? ఇస్సాకన్న గారు ఒకవేళ కాపాడుకున్నాడు అనుకో, ఇస్సాకన్నకు వస్తుంది. పాస్టమ్మ కాపాడుకున్నాడు విశ్వాసాన్ని, పాస్టమ్మ గారికి ఇస్తాడు. నేను విశ్వాసాన్ని నాకు ఇస్తాడు. ఎవరి బిడ్డ విశ్వాసాన్ని కాపాడుకుంటే నీదే. హల్లెలూయా. అర్థమైందా మీకు? అందరూ విశ్వాసంలో ఉండటం లేదు, అందరూ విశ్వాసంలో కొనసాగటం లేదు, అందరూ విశ్వాసాన్ని కాపాడుకోవటం లేదు. ఈరోజు దేవుడు ఇక్కడ పౌలు అంటాడు, నా వ్యక్తిగతంగా నేను కాపాడుకున్నాను. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, చాలామంది భక్తులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు, క్రైస్తవుల్లో ఉన్నారు, కాపర్లో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు, సంఘ పెద్దల్లో ఉన్నారు. వాళ్ళు అంటారు, నేను మాత్రం నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానయ్యా, నేను నమ్మిన రోజు దేవునికి నమ్మకంగా ఉన్నానయ్యా, మందిరాన్ని విడిచిపెట్టడం లేదు, ప్రార్థన మానటం లేదు, దేవుని సేవలో ఎనకడగేయటం లేదు, దేవునికి ఇచ్చే దాంట్లో నా దశమ భాగాన్ని కానీ, పంట పండితే కానీ, మేలు జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞత ఇవ్వడం కానీ నేను ఈరోజు కూడా వెనకదీయలేదు. నేను అదే విశ్వాసంలో కొనసాగిపోతున్నాను అని చెప్పే భక్తులు ఈరోజు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నారా లేరా? కొంతమందిన ఉంటారా? ఆ కొద్ది మంది లేకపోతే సేవ జరగదు. అర్థమైంది మీకు? ఒకవేళ అందరితో ఏమో నాకు తెలియదు కానీ ఆ ఒక్కరైనా ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు దాన్ని కోరుకోవట్లా. అది ఈరోజు నా ప్రసంగం. దాన్ని ఈరోజు కోరుకోవట్లా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. అక్కడ ఏం చెప్తాడు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువునాయి.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమోలే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా అది ఈ విశ్వాస ప్రయాణం కొనసాగాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సులువుగా చిక్కులు పెట్టేస్తాడు వాడు, ప్రతి పాపం మనం చిక్కు పెట్టేస్తూ ఉంటాం. అందుకని ఏం చేయాలా? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసయ్య వైపు చూస్తూ మన విశ్వాస ప్రయాణాన్ని చివరి రోజు వరకు కొనసాగించుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రారంభించడం గొప్పతనం ఏం కాదు. తెలుగు వాళ్ళకు ఒక సామెత తెలుసో లేదు, తెలుగు వాళ్ళు సామెత చెప్పమంటారా? ఆరంభ సూర్యులు అంట. ఏంటంట? ఏం చెప్పరమ్మా తెలుగులో ఈ మాట ఇప్పుడు మీరా? ఆరంభ సూర్యులు అంట. బాప్తీసం తీసుకున్నది అంటాడు, నేను ప్రతి ఆదివారం ఇన్ని పనుల చర్చికి వెళ్ళిపోతా అంటాడు. 4 నెలలు వస్తాడు, 6 నెలలు కనపడ్డాడు. ఏమయ్యంటే ఈరోజే పని కుదిరింది సార్ అంటాడు. ఇంకో రోజు అడిగాము, ఇంకో 4 నెలల తర్వాత అడిగాము అనుకో, ఈరోజే చుట్టాలు కూర్చున్నారు సార్. ఇంక తర్వాత దొంగ మాటలన్నీ వచ్చేస్తాయి, అవి వేరే విషయం. ఆరంభంలో ఎట్లుంటుంది? స్వరత్వం ఉంటుంది, తర్వాత చల్లబడి చప్పబడిపోతుంటుంది. అంతేనా? అది కాదు. విశ్వాసాన్ని కొనసాగించాలంటే దానికి కర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైపు చూస్తుంటే తప్ప, ఆయన గమనిస్తుంటే తప్ప మనం విశ్వాసాన్ని కొనసాగించుకోలేం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకపోతే దేవునికి అసలు మనం ఇష్టమే లేదంట. ఎంత ప్రమాదమో మీరు చెప్పండి. ఉండే విశ్వాసం సరిపోద్దంటారా? ఇంకా విశ్వాసం పెరగాల తగ్గిపోవాలా? చెప్పండి. అన్నీ పెంచాడు కదా దేవుడు. చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, ఇల్లు, బట్టలు, తిండి, డబ్బులు అన్నీ పెంచాడు కదా దేవుడు. ఏం పెరగట్లేదు లాస్ట్కి? అన్నీ పెరిగే కొద్ది విశ్వాసము. మీకు చాలామంది తెలుసో తెలియదు, సైకిళ్ళు లేని రోజులు చెప్పాను కదా, మీకు నడిచిన రోజులు చెప్పాను కదా. ప్రారంభ దినాల సైకిల్లో ఒక వారానికి 72 కిలోమీటర్లు దొక్కేవాడిని. ఒక ఆదివారం అంటే 5 ఆరాధనలో పాల్గొనేవాడిని రోజుకి. ఉదయం 6 గంటలకు ఒక విలేజ్లో ప్రార్థన ముగిస్తే రాత్రి 10 గంటలకు ఒక విలేజ్లో ప్రార్థన ముగిస్తారు. 5 ఆరాధనలో పాల్గొనాలి. యవనొస్తున్నాం కదా, మళ్ళీ మా సంఘంలో ఉండకపోతే మమ్మల్ని వాతలు తీస్తారు మా పెద్దలు. ఇన్ని చూసినా 10 గంటలకు మా ఆరాధన చూడాలి, 12 గంటలకు కావాలి, అర్ధ గంటల బోధనాలి, మళ్ళీ ఇంకొక ఆరాధన పోవాలి, ఆ నుంచి ఇంకొక ఆరాధన పోవాలి, రాత్రి 7 గంటలకు 11 కిలోమీటర్ల ఆరాధన పోవాలి. 10 అవుతాడు ఆరాధన అయ్యేటట్టుకి. బో పెడితే పెట్టినట్టు, పెట్టకపోతే వచ్చేసినట్టు. సైకిల్ దొక్కాలి. ఎన్ని కిలోమీటర్లు? 75 కిలోమీటర్లు ప్రతి వారం దొక్కేది. మిగతా రోజులు కాదు, ఒక్క ఆదివారానికి నేను చెప్పేది. ఈరోజు బండి ఇచ్చినా కానీ ఈరోజు ఎండగా ఉంది, పోలేకపోతున్నా. నలతగా ఉంది ఈరోజు. ఏముంది చెప్పండి? నిజమిదే కదా చెప్తున్నావు. ఆ రోజు ఎండలే, వానలే, చలిలే, పరుగులు సేవ. నా మాటలు మీకు అర్థమవుతూనే లేదు. విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? సౌకర్యాలు పెరిగే కొద్దీ, దేవుడు ఆశీర్వదించే కొద్దీ దేవుని వైపు చూడడం మానేసి వాటి వైపు చూడడం మొదలుపెట్టాం. అందుకని విశ్వాసాన్ని కొనసాగించుకోలేకపోతున్నాం. ఇచ్చే వాటి మీద ఉన్నటువంటి నమ్మకం దేవుని మీద లేకుండా పోతుంది. ఈరోజు విశ్వాసం కొనసాగాలంటే ఎవరో వైపు చూడాలి? ఎల్లప్పుడూ దేవుని వైపు చూస్తే ఆ విశ్వాసంలో కొనసాగించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు చాలామంది అంటున్నారు, చాలా సంతోషం. అది కూడా ఎందుకు సంతోషం అంటే కనీసం అక్కడైనా ఉంటాడు కాబట్టి. ఎవరు? నేను బాగున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, దేవుని కొరకు జీవిస్తానని చెప్పి ఒకరు ఉంటారని చెప్పానుగా. ఆ ఒక్కరుంది కూడా సంతోషమే. కాకపోతే దేవుడు అది జాలటం, అది చాలా అంటాం వల్ల తెలుసా మీకు? దేవుడు ఇటువంటి దేవుడు మీకు చెప్తా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కలిసి ఉంటుంది. చూడండి, 3 నుంచి 5 వచనాలు కలిసి ఉంటాయి. మధ్యలో ఎక్కడి నుంచైనా చదవండి. కన్నీళ్లను తలుచుకొని పోయినేందుడు ఆయన ఏడిస్తే సంతోషం అంట. కానివ్వండి.
నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని దేవుని ఎడల కృతజ్ఞుడు. ఇక్కడ చూడండి అంత ఆ విశ్వాసం ఎవరు అన్నాడు? పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్నాడు. ఏమని? అయ్యా, నీలో ఉందే ఈ విశ్వాసం, నిర్మలమైన మనస్సాక్షితో కూడిన విశ్వాసము, పారంపాచారం కాకుండా ఉండే విశ్వాసము, నువ్వు కన్నీళ్లు పెడుతుంటే నేను సంతోషించడానికి కలిగిన విశ్వాసం ఎక్కడుందంట? ఆ విశ్వాసము చదవండి. మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను నివసించను, అది నీ యందు సహా వసించుచున్నదని రూఢిగా నమ్ముతున్నా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు విశ్వాసం దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఇంట్లో ఒక్కడిని కాపాడుకుంటే చాలని కోరుకోవట్ల దేవుడు. అది ఈరోజు నా ప్రసంగం. ఇంకేమి అయిపోద్ది, అర్థమైపోయింది మీకు. అర్థమని శుభ్రం చెప్పేస్తున్నా. నేను ఒక్కడే విశ్వాసం ఉన్నానండి, నా భార్య రాకపోయినా పర్లేదండి, నా కొడుకు కోడలు రాకపోయినా పర్లేదండి, నా కూతురు మనవలు రాకపోయినా పర్వాలేదండి అని కాదు చెప్పింది వాక్యం. విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటేనంట, తిమోతిని 17 సంవత్సరాల యవ్వన బిడ్డను పట్టుకున్నాడు పౌలు భక్తుడు, తనతో తిప్పుకున్నాడు, నేర్పించాడు. 30వ సంవత్సరం వచ్చేటప్పటికి పౌలు భక్తుడు తిమోతిని ఎఫెస్సు అనే సంఘానికి కాపరిగా వదిలిపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు పౌలుతో? 13 సంవత్సరాలు నడిచాడు. 17వ సంవత్సరంలో పట్టుకొని తర్పీదిచ్చి 30వ సంవత్సరానికి పెద్ద సంఘానికి నా కాపురం చేశాడు. 30 సంవత్సరాలు ఇంకా పెళ్లి కాల. ఎంతమంది సంఘం చెప్పంటారా? 30,000 మంది సంఘానికి కాపురం చేశాడు. ఎన్ని వేల మంది? ఎంతమంది? మళ్ళీ చెప్పండి. 30 ఏళ్ళు లేవు ఆయనకి, 30 ఏళ్ళు లేవు. కానీ ఎంత సంఘానికి కాపురం చేశాడు? 30,000 మంది ఉండే సంఘానికి కాపురం చేశాడు ఆ రోజుల్లో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకు చేశాడు చెప్తా మీకు అర్థం కావడానికి. ఎందుకు కాపరిని చేశాడు తెలుసా? ఎందుకు చేశాడు చెప్పంటారా? ఈ తిమోతిలో విశ్వాసాన్ని గమనిస్తా వస్తున్నాడు. ఎవరు? పౌలు. ఈ తిమోతిలో ఉన్న విశ్వాసం ఎలా వచ్చిందో 5వ వచనం చెప్పాడు. అయ్యా, ఆ విశ్వాసము మొదట మీ అవ్వలో ఉండిందయ్యా. ఎవరిలో ఉండిందంట చెప్పండి? ఎవరిలో ఉండింది? మీ అవ్వ అయిన లోయి అనే ఆమెలో ఉంది. రెండవది ఎవరిలోకి వచ్చింది ఆ విశ్వాసము? నీ తల్లి అయిన యునేకోలో ఉండింది. అదే విశ్వాసము ఇప్పుడు నీలో నివసిస్తా ఉంది. హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు ఏం దేవుడు చెప్పండి. ఇప్పుడు అప్పుడప్పుడు పాట పాడతాం లేదా? తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని సృష్టించకమునుపు జగతికి పునాది లేనప్పుడు, భూమిని సృష్టించకమునుపు జగతికి పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే గ్లోరీ దేవుడు మన దేవుడు
దేవుడు ఏం కోరుకున్నాడు చెప్పంటారా? ఈ తరములో ఉండే నువ్వు ఒక్కడివే విశ్వాసాన్ని కలిగి ఉండాలని కోరుకోవట్లా. ఎట్లుండాలట విశ్వాసము? ఇప్పుడు తిమోతిలో ఉన్న విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నాడంటే పౌలు గారు, అయ్యా తిమోతి, నీలో నేను గమనిస్తున్న విశ్వాసం ఎక్కడి నుంచి గమనించానంటే, ఇప్పుడు నీలోంచి కాదు, ఇది ఎక్కడుంది? మీ అవ్వలో కూడా ఇదే విశ్వాసం ఉంది, మీ అమ్మలో కూడా ఇదే విశ్వాసం ఉంది, అదే విశ్వాసం నీలో కూడా ఉంది. హల్లెలూయా. మన దేవుడు ఒక్క తరానికి దేవుడు కాదు, ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి దేవుడు కాదు. మన దేవుడు తరతరాలలో ఆయనే దేవుడు. ఆమేన్ చెప్పండి. అంటే ఒక తరము దాటి ఇంకొక తరం వచ్చేటప్పటికి విశ్వాసం కొనసాగుతుందో లేదో చూసుకోవాలి. ఈరోజు ఎలా ఉందో చెప్పండి. మీరు పెద్దలుగా ఉన్నవాళ్ళు, అవ్వతాతలుగా ఉన్నవాళ్ళు, మీ విశ్వాసము మీ కుటుంబంలో అందరికి ఉందా? మీ విశ్వాసము మీ బిడ్డలందరికీ ఉందా? మీ విశ్వాసము మీ మనమ సంతానం ఇదే యేసుని వెంబడించే స్థితిలో ఉందా? ఉంటే భాగ్యవంతులు, అదృష్టవంతులు, దీవెన పొందిన వాళ్ళం అవుతాం. దేవుడు కోరుకుంది ఒక్కరితో విశ్వాసాన్ని ఆగిపోవాలని దేవుడు కోరుకోవట్ల. ఒక్క తరముతో విశ్వాసాన్ని ఆగిపోవాలని కోరుకోవట్ల. ఒక్క కుటుంబంతో విశ్వాసాన్ని ఆగిపోవాలని దేవుడు కోరుకోవట్ల. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు. గట్టిగా చెప్పండి. దాని విశ్వాసాన్ని ఏం చేయాలి కోరుకున్నాడు? ఎక్కడెక్కడి నుంచి? ఒక వ్యక్తిలోంచి కుటుంబంలోకి, కుటుంబంలోంచి తరములోకి, తరములోంచి ఇంకొక తరములోకి, ఇంకొక తరములోంచి ఇంకొక తరములోకి. దేవుని ప్రియబిడ్డలారా, ఒకవేళ మహేష్ గారే మొదటి సంతానం అనుకుందాం. ఇప్పుడు విశ్వాసం వేసి నమ్ముకోవడంలో ఇప్పుడు ఆయన బిడ్డలకు విశ్వాసాన్ని ఎక్కించగలుగుతున్నాడా? ఒకవేళ ఆయన బిడ్డలకి రేపు పెళ్ళి అయితే వాళ్ళ బిడ్డలు అది విశ్వాసం సాగించగలరు. లేకపోతే మా నాన్న విశ్వాసం కాబట్టి ఆ విశ్వాసం నాకుందా? ఇప్పుడు ఆ విశ్వాసం నా బిడ్డకి ఇవ్వగలనా? ఆలోచించండి. ఈరోజు ఏదో వచ్చి వెళ్ళిపోయామని కాకుండా, ఏదో నెలకొక ప్రార్థన పెడతాడు పాస్టర్ గారు, ఎవరో భోజనం పెడతారు తినేసి వెళ్ళిపోదామని కాకుండా, ఒక ప్రయోజనంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని, ఒక ఆలోచనతో ఈరోజు మీరు ప్రార్థన చేయాలని, మీ విశ్వాసాన్ని కొనసాగించాలని, మీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలని. ఒకవేళ నువ్వు ఒక్కడవే విశ్వాసం ఉంటే నీ కుటుంబం అంతటిని విశ్వాసంలో నడిపించుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహామును చూద్దాం, ఆయన కుమారుడైన ఇస్సాకును చూద్దాం, ఆయన కుమారుడైన యాకోబును చూద్దాం, ఆయన కుమారులైన ఇశ్రాయేలును చూద్దాం. తరతరాలు అన్నాను కదా, తరంలో ఒక్క తరంతో కోరుకున్నాడు కాదుగా, ఒక్కరితో కోరుకున్నవాడు కదా. ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదివితే అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు స్వరం మాత్రం వినబడుతుంది, మనిషి కనపట్ల. స్వరాన్ని విని బయలుదేరేశాడు. ఎవరు? అబ్రహాము గారు. బయలుదేరితే వెళ్తున్నాడు అనుకోండి ప్రయాణంలో. ఇప్పుడు ఇస్సాకును ఎదురయ్యి అబ్రహామా ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు అనుకోండి. ఏమో తెలియదు. ఏమన్నాడు? ఏమో తెలియదు. ఆయన పిలిచి దేవుడు పిలిచాడు, వెళ్ళిపోతున్నా. అదేందయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు తెలియకుండా ఎక్కడ వెళ్తావయ్యా? తెలుసుకొని కదా వెళ్ళాలా, తెలుసుకొని కదా ప్రయాణం అవ్వాలా. బస్సులో ఎక్కాము, టికెట్ అడిగాడు. టికెట్ అడిగితే ఏం చేస్తాం? ఏమో తెలియదు అంటే ఏమంటాడు? చెప్పండి, ఏమంటాడు అన్నమాట అక్కడ అంతే. అంత మర్యాద కట్ట మెంటలో ఉంటాడు, దిగు అంటారు. అంతే కదా. అబ్రహాము బయలుదేరాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుడు చెప్పాడు అన్నాడు, స్వరం విన్నాడు, బయలుదేరేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసం అంటారు? మనం తెలిసిన మనిషితో మనిషి నడవడానికి కష్టమైతే అసలు స్వరం వినబడింది, మనిషి ఎవరు కనబడలేదు, బయలుదేరేశాడు విశ్వాసం. అందుకని ఆయనకి ఏం పేరు? విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టారు. మంచిది. సరే, ఆదికాండం 15వ అధ్యాయానికి వచ్చేటికే దేవుడితో పోట్లాట చేస్తున్నాడు. ఏమని? అయ్యా, అన్నీ ఇచ్చావు, ఏం ఉపయోగం? నా కొడుకునివ్వలేదు, ఈ ఆస్తి అంతటికి నా పనివాడు ఎలియాజరే వారసుడు అయిపోతాడు కదా అన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, మంచోడే. ఆ సొదొమ గొమొర్రా నాశనప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. 50 మంది ఉంటేనయ్యా అంటున్నాడు. 10 మంది దాకా వచ్చి ఆగిపోయాడు. పాప అంతమంది లేడని అర్థమైపోయింది అబ్రహాము.
కొడుకుని బలి ఇమ్మన్నాడు. లేక లేక కుమారుని ఇచ్చాడు. 22వ అధ్యాయంలో 21వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం అంటాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడు ప్రేమించు, నీ కుమారుడు ఇస్సాకును నాకు బలి చేయమన్నాడు. దహన బలి ఇవ్వాలి. దహన బలి అంటే ఏంది? పూర్తిగా తగలబెట్టేసేయాలి, పూర్తి చేసి. సరే ప్రభు అన్నాడు. అంతే, సరే ప్రభు అన్నాడు. మన సేవకి మన మగ పిల్లకాయలు, మన పిల్లకాయలు ఇప్పుడు ఏమైనా పెట్టున్నారు కదా, పెద్దవాళ్ళు ఎవరు తల్లిదండ్రులు ఉంటే సేవకు పంపించేయండి, ట్రైనింగ్ ఇప్పిస్తాను. అందరికి ట్రైనింగ్ ఇప్పిస్తాను. మీకు నా దగ్గర బైబిల్ కాలేజ్ ఉంది, పంపిస్తామా? అమ్మ నీ కొడుకు ఎంత సంపాదించాలా, ఎంత చదువుకోవాలా, ఎంత ఉద్యోగాలు చేయాలా? అయితే దేవుని బిడ్డలారా, ఏం మారు మాట్లాడుకుంటూ తీసుకొచ్చేసాడు కొండ మీదకి, మోరియా కొండ మీదకి. అబ్రహాము అడుగుతున్నాడు, కుమారుడు ఇస్సాకు అడుగుతున్నానా, నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, బలిపశు వేది నాన్న, గొర్రెపలేదంటే యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. కొండ మీదకి ఎక్కిందా కట్టెలు మొత్తం ఆయన మీద పెట్టాడు. ఎవరి మీద? ఎవరైతే తగలబెట్టబోతున్నాడో ఇస్సాకు మీద పెట్టాడు. మూసుకురారా పైకి అన్నాడు. బలిపీఠం కట్టి కట్లు చేతులు కట్టి పైన పెట్టి కత్తి ఎత్తుకుని నరకపోతున్నాడు. దేవుడు మాట, దేవుడు అబ్రహాము భయపడవు, తీయద్దు, కుమారుడికి ఏం చేయొద్దు, నాకు భయపడి వెనుక తీవాడు ఉన్నావు కాబట్టి నేను దీవిస్తానని చెప్పాడు. ఎంత విశ్వాసం చెప్పండి, ఎంత విశ్వాసం! మీకు అర్థమైంది నా మాటలు? ఈయన ఒక్కడే ఉన్నాడు అనుకుంటారు మీరు? కాదండి. శారమ్మ ఎంత విశ్వాసం కలిగిందంటే, కుమారుని బలిస్తానంటే చెప్పేస్తే పోయేసిరాడని చెప్పింది. ఎట్ట పాస్టర్ గారు ఎట్ట చెప్తావు ఈ మాటలు నాకు అంటే, హిబ్రీలకు రాసిన పత్రికలు అంటాడు, రాస్తాడట, మృతతుల్యమైన దేహములో నుండి సంతానము కలుగు చేయగలిగిన దేవుడు బూడిదలో నుంచి కూడా పిల్లలిస్తానన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గర్భం వచ్చేదానికే ఛాన్స్ లేదంట. అంత ముసలాళ్ళు అయిపోయారు. 90 సంవత్సరాలు ముసలామకి, 100 సంవత్సరాలు ఆయనకి. అప్పుడే దేవుడు ఇచ్చినప్పుడు బూడిదలోంచి దేవుడు ఇవ్వలేడా? ఇస్తాడివ్వడా? అసలు మొట్టమొదటి మనిషిని ఎక్కడి నుంచి చేశాడు? చెప్పడం బూడిదలోంచి ఏం చేశాడు? దుమ్ములోంచి చేశాడు. ఏనాడు మట్టిలోంచి చేసింది దేవుడు, ఇంకొక బిడ్డని ఇవ్వలేడా? అది నమ్మాడంట. మళ్ళా హల్లెలూయా చెప్పండి. దేవుని ప్రియబిడ్డలారా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అబ్రహాం ఒక్కడే విశ్వాసమా? శారమ్మ కూడా విశ్వాసం. ఆయన ఇంట్లో పనివాడు ఉంటాడు, ఎలియాజరు. అయ్యా, నా కుమారుడికి పెళ్లి చేయదలుచుకున్నాను, ఇస్సాకు అమ్మాయిని తీసుకురా అంటాడు. ఈయన పోతా పోతా ఒక బావి దగ్గర కూర్చొని మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఏ అమ్మాయి నేను నీళ్ళు అడుగుతానో నీళ్లు పోస్తుందో నాకే కాదు, నా ఒంటెలు కూడా పోస్తానని చెప్పాలయ్యా అన్నాడు. మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు. ఏమో ఆయనతో పాటు ఎవరు మోకాళ్ళు గారు? ఆ 10 ఒంటెలు కూడా మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏమర్థమైంది మీకు చెప్పండి ఇప్పుడు? ఏమర్థమైంది? ఒక్కడేనా? అందరన్నా? ఇంట్లో అబ్రహాం అయ్యా విశ్వాసే, శారమ్మ విశ్వాసే, ఇస్సాకు దేవుడి మాట మీద తండ్రి మీద విశ్వాసమే, పనోడు ఎలియాజరు విశ్వాసమే, ఒంటెలు వాటి కూడా ప్రార్థన వచ్చా అలవాటు చేశాడు అబ్రహామయ్య. అంత విశ్వాసం అంటే ఏమని మీతో చెప్పాలనుకున్నానండి ఈరోజు. చాలామంది ఏమంటారంటే, నేను వస్తున్నాను కదా పాస్టర్ అయ్యా, ఏమంటారు? నేను వస్తున్నాను కదా పాస్టర్ అయ్యా. ఇంకా పురుషులు అంటుంటారు, ఏమంటారు? ఈరోజు నువ్వు ప్రార్థన పోమే, ఏమంటారు? నువ్వు ప్రార్థన పోమే, వచ్చే వారం వస్తానేనా? ఆ వారంలో నువ్వు దెబ్బ కొట్టి పడేస్తే అప్పుడు దేవుడు అంటూ వచ్చేస్తాడు. అప్పుడు మాత్రం అంతెందుకు తెచ్చుకుంటారు? నాకు మాట అండి. అంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే విశ్వాసాన్ని, కుటుంబం అంతటిలో విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. అబ్రహాం ఒక్కళ్ళలోనే విశ్వాసం కాదు, అబ్రహాము భార్య అయినా శారములో విశ్వాసము, అబ్రహాము కుమారుడైనా ఇస్సాకులో విశ్వాసము, అబ్రహాము పనివాడైనా ఎలియాజులో విశ్వాసము, అబ్రహాము ఒంటెలైనా ఒంటెల్లో కూడా మోకరించి ప్రార్థన చేయగలిగినంత విశ్వాసం. హల్లెలూయా. ఈరోజు దేవుడు అది అడుగుతున్నాడు మనల్ని. ఈ నెల ప్రార్థనకు వచ్చిన మనల్ని అడుగుతున్నాడు ఈ మొదటి రోజే. ఏమన్నాడు? ఈ సంవత్సరంలో ఈ నెలలో నువ్వేం చేయాలంటే, అయ్యా ఇస్సాకయ్య నువ్వు ఒక్కడే రావడం కాదయ్యా, నీ భార్యను తీసుకొనిరా, నీ బిడ్డలు తీసుకొనిరా, నీ మనవలను తీసుకోరా, ఈ విశ్వాసంలోకి బిడ్డలందరినీ నడిపించు అని కోరుతున్నాడు. చేద్దామంటారు, వద్దంటారా? సరే, ఒక తరం అయిపోయింది. తర్వాత తరం ఇస్సాకు, రెబ్కమ్మ వచ్చింది. ఇస్సాకు ఎటువంటి వాడంటే, అక్కడ అందరూ నమ్మినాడు నాయన మాట. తర్వాత ఏం చేశాడు తెలుసా? ఈ రెబ్కాని తీసుకొస్తూ ఉంటారు. తీసుకొస్తుంటే ఈయన ఎక్కడ ఉంటాడు తెలుసా? పొలంలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎక్కడ చేరి ప్రార్థన చేస్తుంటాడు? పొలంలో చేరి ప్రార్థన చేస్తుంటాడు.
26వ అధ్యాయంలోకి ఇంకెళ్ళేటప్పటికే కరువు వచ్చేస్తా ఆ ప్రాంతంలో. కరువు వచ్చేస్తే దేవుడు చెప్తాడు, ఐగుప్తులోకి వెళ్ళబాకి ఇక్కడే ఉండు, కరువులో ఉండు అన్నాడు. ఎక్కడ ఉండాలంట? ఎక్కడికి వెళ్ళకూడదు? దాన్ని ఉండే దగ్గరికి వెళ్ళబాకండి. ఎక్కడ ఉండాలా? కరువు ఉండే దగ్గర ఉండు. ఒకళ్ళు నువ్వైతే ఏం చెప్తావు దేవుడికి? నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు, ప్రత్యక్షమే మాట్లాడాడు. అదే మనమైతే ఏం చేస్తామయ్యా? తెలివి ఎక్కువలం కదా మనం. భక్తి తక్కువ, విశ్వాసం తక్కువ, తెలివి ఎక్కువలం మనం. క్రైస్తవంకి వచ్చిన తెలివి చాలా పెరిగిపోయింది మనకు, భక్తి కన్నా విశ్వాసం కన్నా కూడా. అక్కడ ఉండం వెళ్ళిపోతాం, ఏదో దారి ఎత్తుకుంటూ పోతాం. ఎవరిలాగా? ఒక ఆమె ఉంది, నయోమమ్మ అని ఒక ఆమె. ఎవరా? రూతమ్మల అత్త. కరువు వస్తే అందరూ ఆడే ఉంటారు, ఒక్క కుటుంబం వెళ్ళింది, నాశనం ఇచ్చింది. తెలివి ఎక్కువ. ఏమి ఎక్కువ మనకు? దేవుడు అని చెప్పాడు, అక్కడే ఉండమన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు అధ్యాయాన్ని కానీ చదివితే కరువు ఉన్న టైంలో దేవుడు చెప్తున్నాడు విత్తనం అన్నాడు. ఏమన్నాడు? విత్తనం వేయమంటే ఏం జరిగింది తెలుసా? 100 అంతల పంట కోసాంట. హల్లెలూయా చెప్పండి. ఏ టైంలో? కరువు టైంలో. దేవుని బిడ్డలారా, ఇంకా రాస్తాడు, క్రమక్రమంగా గొప్పవాడైపోయాడంట. ఏమైపోయాడంట? అభివృద్ధిలోకి వచ్చేసాడు. ఇంకా 3వ స్టెప్ చెప్తా మీకు నేను. 3వ స్టెప్ చెప్పమంట, ఏ దేశంలో అయితే పరవాసిగా ఉన్నాడో ఆ దేశ ప్రజలంట ఇస్సాకును చూసి అసూయ పడ్డం మొదలుపెట్టారంట. ఎవరిని చూసి? ఇస్సాకును చూసి అసూయ పడ్డం మొదలుపెట్టారంట. అరే, ఎక్కడి నుంచో వచ్చాడు రా వీడు, ఏమి లేకుండా వచ్చాడు, కట్టుబట్టతో వచ్చాడు. ఈరోజు చూడపోతే పంట పండిపోతుంది, మందలు పిగిలిపోతున్నాయి, సంతానం వర్ధిల్లుతూ ఉంది అని ఏమొచ్చిందంట? వాళ్ళకి అసూయ ఇచ్చిందంట. చివరికి ఒక మాట ఉంది, అధ్యాయం చదివితే ఆ దేశపు రాజు అంట, సైన్యాధిపతి వచ్చి ఒక మాట అన్నాడు, ఇస్సాకయ్యా, నీకు దేవుడు తోడుగా ఉన్నాడని మాకు అర్థమైంది, నీకు మాకు గొడవలు దయ్యా, మనం రాజీ చేసుకుందామయ్యా, నువ్వు మాకేం చేయబాక, మీ దేవుడు మమ్మల్ని ఒప్పుకోట్ల, మేమే నీకు అన్యాయం చేయం, కష్టపెట్టాం. అంతకుముందు ఏం చేశారంటే వాళ్ళు, వాళ్ళ నాన్నగారు తవ్విన బావులు తవ్విని లోడుతుంటే వీళ్ళందరూ పూర్తి చేస్తున్నారంట వాళ్ళు. అందుకని బావులు దోచుకుండా వెళ్ళిపోతున్న ఒక ప్రాంతం దాటి వెళ్ళిపోయినాడు. అప్పుడు అంటున్నాడు, నీకు మాకు గొడవలొద్దు, మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడుంది ఆ విశ్వాసం? ఎవరిలో ఉండింది ఆ విశ్వాసం? వాళ్ళ అమ్మా నాన్నలో ఉండింది. ఎవరిలో ఉండింది? అబ్రహాము శారమ్మలో ఉండింది. ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది ఆ విశ్వాసం? ఇస్సాకులోకి వచ్చింది. ఇంకెవరు ఉంది? ఆయన భార్య పేరు ఏం పేరు? రెబ్కమ్మ. ఆమె ఎంత విశ్వాసం చేసి ఆమె కూడా ప్రార్థన చేసిందంట పెనుగులాడుతుంటే. కడుపులో తనుకుంటారా ఇద్దరు బిడ్డల్లో? ఎవరు తనుకుంటారంటే ఇద్దరు కాదమ్మా, ఇద్దరు జనపదాలు ఉన్నాయని చెప్పాడు. ఏశావు యాకోబులు పుట్టారు. హల్లెలూయా. ఇప్పుడు 3వ తరం వచ్చింది. 3వ తరం ఎవరు? యాకోబయ్య గారు. ఎవరి పేరు? ఆయన పేరు. మనకి యాకోబు అనగా గుర్తొచ్చే మాట ఏంది చెప్పండి? యాకోబు అంటే ఏం గుర్తొస్తుంది? ఏమమ్మా? మోసగాడంట. ఎవరైనా మోసం చేశాడు ఆయన? అన్నను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, దొరికినట్టు అందరూ మోసం చేశాడు. అంత మోసగాడు ఆయన. ఎంత మోసగాడు? అంత గొప్ప మోసగాడు ఆయన, అంత గొప్పడు ఆయన. మరి ఈయనట్ట విశ్వాసం? ఈయనట్ట విశ్వాసం అంటే 28వ అధ్యాయం చూస్తే ఆది కాండంలో బేతేలు అనే దగ్గర దేవుడు దర్శిస్తాడు. దర్శించి నీకు తోడుగా ఉంటాను, నేను కాపాడుతాను, అన్న వస్త్రాలు ఇస్తాను, దీవించి మరలా తీసుకొస్తాను. అప్పుడు ఏమంటారు తెలుసు అక్కడ? అయ్యా, నేను వెళ్తున్న దేశమంతా నాకు తోడుగా ఉండి నాకు అన్న వస్త్రాలు ఇచ్చి క్షేమంగా కాపాడి నన్ను దీవించి మరలా తీసుకొస్తే 2 ప్రమాణాలు చేసుకున్నాడు. ఏమన్నాడు? నేను రాయి నిలబెడుతున్నానే, దాన్ని మందిరం చేసేస్తా వచ్చిన తర్వాత. 2, నాకు సంపాదించుకుంటాను కదా, దాని అంతట్లో దశం భాగం ఇస్తాను. ఏం చెప్పాడు? 2 మాటలు చెప్పండి. రాయి నిలబెట్టి నూనె పోసాడు ఆడ బేతేల దగ్గర, ఒక రాయి తలగడ పెట్టుకుని రాయిని. దాన్ని ఏమన్నాడు? మందిరం కట్టిస్తా అన్నాడు. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నా సంపాదన అంతట్లో దశం భాగం ఇస్తానని చెప్పాడు. 2 చేయలే. ఏం చేయలే? 2 చేయలే. తెలుసా మీకు? తెలుసా లేదు? 2 చేయలే. మందిరము కట్టించినోడు కాదు,
దశమ భాగం ఇచ్చినోడు కాదు. ఈరోజు మన విశ్వాసం ఎట్లుందేమో. నాయనేమో స్వరవిని బయలుదేరి వచ్చి అంతగా దీవించబడ్డాడు, కొడుకుని ఇచ్చినంత. ఇస్సాకేమో నాయన మాటను గమనించి దేవుల్లో ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండి దీవించబడ్డాడు. ఈయనెట్టోడు అందరిని మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దొరికినట్టు మోసం చేయడమే. ఆయన తగ్గట్టు భార్య బలి దొరికింది. ఎవరు? లేం కదా, రాయహలమ్మ. భలే అందగత్తి అంట, చాలా చక్కటిదంట, సౌందర్యవతి అంట. ఆమెను ప్రేమించాడు ఈయన. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోసం 21 సంవత్సరాలు చాకిరీ చేశాడు. అంత కష్టపడి చేసుకున్నాడు, పిల్లలు లేకుండా చేశాడు దేవుడు. ఏం చేశాడు? అందగత్తి అని పరిగెత్తిపోయింది, పిల్లలు లేకుండా చేశాడు దేవుడు. ఆ మహాతల్లి ఇల్లు వదిలిపెట్టి వస్తా గృహదేవతల విగ్రహాల దొంగతనం తీసుకొచ్చి. అందం ఉంది, ఏమి లేదు, గుణం లేదు ఆమెకు కూడా. అంత తరాల్లో అంత గొప్పోళ్ళు, ప్రార్థనా పరులు, విశ్వాసం వీళ్ళుంటే ఈ తరంలోకి వచ్చేటికి ఏటైపోయింది చెప్పండి? నా కొడుకు భలే ప్రార్థనా పరులు సార్ అన్నావు ఏమైనా వస్తున్నప్పుడు. ఆయన తీసుకొచ్చి కట్టపెట్టేసావు నువ్వే. ఎవరు తీసుకొచ్చి? పాప డిగ్రీ చేసింది కాబట్టి పాప అబ్బాయి కూడా డిగ్రీ చేసాం, కట్టేసాం, అయిపోయింది. దేని చూసాం? ఆమెకు రక్షణ ఉందో లేదో, విగ్రహారాధిక లేదో, దొంగదో అబద్ధాలు చెప్పేది తెలియదు, తీసుకొచ్చి కట్టేస్తుంది, అయిపోయింది. వాడు చస్తాడు తర్వాత లాస్ట్కి. ఎవరు చచ్చిపోతాడు? నువ్వు చూసింది ఏంది? అందము, చదువులు, డబ్బులు కదా. ఇక్కడ ఈయనే చూసుకున్నాడు యాకోబు గారు, అందగత్తిని చూసుకున్నాడు. ఆమె అబద్ధాలు కోరని, దొంగపోద్దని, విగ్రహారాధిక తిరిగి దీనికి పాపం ఆఖరికి బిడ్డలు లేకుండా చేశాడు దేవుడు లాస్ట్ దాకా. తర్వాత ఇచ్చాడు యోసేపును, బెన్యామిన్ లాస్ట్లో ఇచ్చాడులే, మంచిది. దేవుని బిడ్డలారా, నేనేమంటున్నానంటే ఈయన తిరిగి వస్తా అన్న దగ్గర కలుసుకునేటప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర ఆగాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఆగితే అప్పుడు ప్రార్థన చేస్తాను. ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసి తెల్లవారుజాము వరకు దేవదూతతో పోరాడి గెలిచేసాడంతే. ఎంత శక్తి, ఎంత బలవంతుడో ప్రార్థనలో. కష్టం వస్తే అంతమంది అలా భలే వెలుగులాడతారు చాలామంది. మామూలు టైంలో ప్రార్థన చేయరు. ఎప్పుడు చేస్తారు? ఏదన్నా ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, రాత్రి అంతా ఏడుస్తారు. మిగతా ఇంకా ప్రార్థన ఉండదు. ఎట్టో దీవించేశాడు దేవుడు. తెల్లవారికి దీవెని ముందుకు వచ్చాడు. యాకోబు ఎంత వాడాడు చెప్పంటే మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. యాకోబుని గురించి బైబిల్ రాస్తున్న మాట, మొదట మోసగాడే కానీ తర్వాత ఆశీర్వదించబడ్డవాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డవాడు చెప్పంటావా? ఫరో రాజును దీవించేంత చెయ్యిందట. ఆమెను చెప్పండి. ఇంకా ఏందో తెలుసా? మనం మనుషులు దేవుని చూసి బతకలేము, కానీ ఆ నిచ్చిన పైన ఎవరున్నాంట? తండ్రిని యెహోవా దేవుని చూశాడంట. దర్శనం వచ్చింది, మాట్లాడాడు, దూతతో పెరుగులాడి గెలిచాడు. యోసేపు వెళ్తున్నాడు. యోసేపు, నానా నా కొడుకులు దీవించు నాన్న అంటే, ఏంది ఆ ముసలాయన కాడ దీవిని తీసుకుంది అంటారు ఈ పిల్లలు, చిన్నపిల్లలు తెలియక వాళ్ళ నాన్న గురించి. తాత గురించి, రే ఎవరు అనుకున్నారు? ఎవరైనా మా నాన్నరా, దేవదూతతో పోరాడి గెలిచిన వాడురా, రాజునే దీవించగలిగిన స్తోమత గలవాడురా, అంత గొప్ప ప్రార్థనాపరుడు అని చెప్తున్నాడు. చివరికి ఎట్టయిపోయాడు ఇప్పుడు? ఒకప్పుడు మోసగాడు, ఇప్పుడు ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు. హల్లెలూయా. చాలామందికి ఇశ్రాయేలు పేరు పెడతారు, కానీ ఆ మోసగాడు బాదు. చాలామంది పెట్టుకుంటారు ఇశ్రాయేల్ అని, కానీ పాపం ఆ ఇశ్రాయేల్కి ముందు ఎట్టున్న అట్టే ఉంటారు వాళ్ళు. ఇశ్రాయేల్ పేరు పెట్టినా కానీ మారరు. ఆ బతుకులు అట్టే ఉంటాయి, ఆ చేష్టలు అట్టే ఉంటాయి, ఆ మాటలు అట్టే ఉంటాయి. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు, దీవించబడ్డాడు. యాకోబు దీవించువాడుగా మారాడు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అబ్రహాములో ఉన్న విశ్వాసం కుటుంబంలోకి వచ్చింది. అబ్రహాములో విశ్వాసము రెండవ తరమైన ఇస్సాకు కుటుంబంలోకి వచ్చింది. ఇస్సాకులో ఉన్న విశ్వాసము ఒడిదుడుకులు పడ్డా, కొట్టిలేసిన, పైకి లేచిన యాకోబులో కూడా వచ్చింది. హల్లెలూయా చెప్పండి. యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు. ఎంతమంది పుట్టారు? యాకోబుకి ఎంతమంది కుమారులు? 12. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇశ్రాయేలీలు అంటారు. ఎప్పుడు అంటారు? వాళ్ళు ఒరిజినల్ ఇశ్రాయేలు, మనం నూతన ఇశ్రాయేలు. చెప్పండి. హలో, వాళ్ళు ఇశ్రాయేలీలు, మన నూతన ఇశ్రాయేలు. మనం విశ్వాసాన్ని బట్టి మంచిది. వాళ్ళు మనం ఒకటే. వాళ్ళకి ఎన్ని కార్యాలను చేయండి దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. ఎన్ని కార్యాలు చేయండి తిరుగుబాటు చేస్తారు. ఆఖరికి 430 సంవత్సరాల తర్వాత అరణ్యములోంచి బయటికి తీసుకొస్తే
వాళ్ళందరూ ఎదురు తిరిగి చచ్చిపోయినారు. అప్పుడు ఒక తరం పుట్టిందంట. ఆ తరము మన దేవుడిని యెహోవాని పూజించి ప్రార్థన చేయంటే వాళ్ళు ఏమడిగారంట? యెహోవా ఎవరు? ఏమడిగారు అంటే ఎవరు తెలీదు. ఎంతోడు అబ్రహాము, ఎంత విశ్వాసి ఇస్సాకు, ఎంత విశ్వాసిగా మారాడు యాకోబు. వాళ్ళ కుమారులకు పుట్టిన బిడ్డలు ఏమైపోయారంట? దేవుడే తెలియదంటండి. నా మాటలు మీకు అర్థమైనయా? అవ్వలో ఉన్న విశ్వాసము అమ్మలోకి వచ్చింది, అమ్మలో ఉన్న విశ్వాసము తిమోతిలోకి వచ్చింది, అబ్రహాములో ఉన్న విశ్వాసము ఇస్సాకులోకి వచ్చింది, ఇస్సాకులో ఉన్న విశ్వాసము యాకోబులోకి వచ్చింది, యాకోబులో ఉన్న విశ్వాసము వాళ్ళ కుమారులు కనబడలేక దేవుడు ఎవరు అని అడిగారంట. యెహోవా. ఏందంత ఆశ్చర్యం! ఏమైపోయింది? వాళ్ళకి ఏం చెప్పలేదు అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పలేదు, ఇశ్రాయేలు ఏం చెప్పలేదు. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చూపిన ప్రభావం, దేవుడు చూసిన మహత్యము, అద్భుత కార్యాలు, సూచక కార్యాలు ఎవరికి చెప్పలేదు? తమ బిడ్డలకి చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీ కుటుంబంలో, నీ సంతానములో వాళ్ళు కానీ రాబో తరములో వాళ్లకు నువ్వు చెప్పకపోతే, దేవుని కార్యాలు వివరించకపోతే, నీ విశ్వాసాన్ని ప్రకటించి ప్రదర్శించి చూపించకపోతే రాబోతున్న తరానికి ఏం తెలీదు? దేవుడు తిరిగిన తరం రాబోతుంది. జాగ్రత్త. ఇప్పుడు ఏం చేద్దాం? మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఇంకా తర్వాత మన కుటుంబంలో వారందరి విశ్వాసాన్ని కాపాడదాం. రెండవది, నా కుమారులు కుమార్తెలుంటే వాళ్ళ విశ్వాసంలోకి నడిపించుకుందాం. ఒకవేళ మూడవ తరం కూడా పుట్టి ఉంటే మీకు, ఆ పిల్లలకు కూడా ఇప్పటి నుంచి ఏం చూపిద్దాం? దేవుని విశ్వాసాన్ని ప్రకటిద్దాం. అలా చేయకపోతే విశ్వాసము, దేవుని రాకడకు విశ్వాసము లేని తరం రాబోతుంది. జాగ్రత్త పడదాం. నీలో విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే నీ కొరకు నీతి కిరీటము దాచబడింది. పొందుకుందామంటారా వద్దంటారా? తల వచ్చి కళ్ళు మూసుకోండి. ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. మోకరించగలిగిన వాళ్ళు మోకాళ్ళ మీదకి రండి. కొద్ది నిమిషాలు ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసాన్ని గురించి తెలియచేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎటువంటి విశ్వాసాన్ని కోరుకున్నాడంటే, పౌలు అంటాడు, నా విశ్వాసమును